సాగులో అధిక ఖర్చు విత్తన దశ నుంచి మొక్కను బతికించుకునే వరకు ఉంటుంది. రైతుకి ఇదే ప్రధాన సమస్య. ఈ సమస్యను అధిగమించడంలో రైతుకు చేదోడు వాదోడుగా ఉండేందుకు సేంద్రియ పద్ధతిలో నర్సరీని ప్రారంభించారు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నందిగామకు చెందిన నల్లబోతు వేణుగోపాల్. 10 ఏళ్ల పాటు విత్తన కంపెనీల్లో పనిచేసిన ఆయన అనుభవాన్ని రంగరించి రైతుకు తోడ్పడేందుకు నర్సరీల ద్వారా అధిక దిగుబడిని ఇచ్చే మొక్కలను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం 10 ఎకరాల్లో సాయిల్ రీప్లేస్మెంట్ చేసి మరీ మొక్కలను పెంచుతున్నారు. ఏటా 35 నుంచి 40 లక్షల వరకు మిర్చి మొక్కలను సరఫరా చేస్తున్నారు. వేణుగోపాల్ అందించే బంతి, టమాటా, బొప్పాయి మొక్కలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. నీటి సమస్యను అధిగమించేందుకు ఫామ్ పాండ్ సైతం ఏర్పాటు చేసుకుని ప్రకృతి వ్యవసాయానికి ఆధునికతను జోడించారు. కొబ్బరి పీచును ఉపయోగించి ప్రోట్రేలలో మొక్కలను పెంచి సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా మేము ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎంచుకొని నర్సరీ ఏర్పాటు చేయడానికి కారణం ప్రకాశం జిల్లా రైతులతో మేము పనిచేసిన విత్తన కంపెనీలో సంబంధాలు ఎక్కువగా ఉన్నాయండి. అందువల్ల ఆ రైతులతో ఉన్న సంబంధాల దృష్ట్యా ప్రకాశం జిల్లా ముళ్ళమూరు గ్రామంలో ఈ భూమిని కౌలుకు తీసుకొని ఇక్కడ ఈ భూమిలో ఉన్న సాయిల్ని కూడా మొత్తం రీప్లేస్ చేసి రెడ్ సాయిల్ తోలించి నర్సరీ ఏర్పాటు చేసుకున్నామండి. ముఖ్యంగా మాకు దీంట్లో 80% వరకు మిరపనారండి. ఎక్కువగా సీజన్లో రెగ్యులర్ సీజన్లో మిరపనారు దాదాపు మేము ఒక 35-40 లక్షల మొక్కల వరకు 40 లక్షల పైచీలకు మిరపనారు మొక్కలు అమ్మటం జరుగుతుందండి. అలాగనే పచ్చిమిరప, ఎండుమిరప లాంటి సంబంధించిన అన్ని రకాలని ఇప్పుడు వీటిని మేము పెంచడం జరుగుతుంది. దీన్ని ప్రోట్రేల్లో కొబ్బరి పీస్ ద్వారా పెంచుతామండి. ముందుగా కొబ్బరి పీస్లో మేము ట్రైకోడర్మా విరిడిస్ పొడోమోనాస్ కలుపుకొని డీకంపోజ్ అయిన కొబ్బరి పీస్ని తయారు చేసుకుంటామండి. తయారు చేసుకుని దాన్ని ట్రేల్లో పూసుకొని ఒక్కొక్క ట్రేకి 1 కేజీన్నర కోకోపిట్ పడుతుందండి. దానిలో ట్రేలో విత్తనాలు వేస్తూ కొబ్బరి పీస్ పూసుకుంటూ జరుగుతుందండి. అది నారు వచ్చేసి 30 నుంచి 40 రోజులకు సిద్ధం అవుతుంది. రైతులు కొంత ఆర్డర్ల మేర వాళ్ళు బుక్ చేసుకోవడం జరుగుతుంది. కొంత నారుని మేము సొంతగా పోయడం జరుగుతుందండి. ఆర్డర్లు పోసి ఏదైతే ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయో అదే నారుని ఇంకో 20-30% ఎక్స్ట్రా మేము పోయడం జరుగుతుంది. ముఖ్యంగా మా దగ్గర బంతినారండి. కొంత తెలంగాణలో ఉన్నటువంటి గజ్వేల్ ప్రాంతం నుంచి కూడా మా దగ్గరికి బంతినారు కోసం వస్తారండి. మేము ఆన్లైన్లో ఈ సోషల్ మీడియాని వాడుకొని పబ్లిసిటీ చేసుకుంటామండి. దీన్ని మేము పోసిన రకాలని దాంట్లో ఆన్లైన్లో పెట్టినట్టయితే ఫేస్బుక్ ద్వారా ప్రచారం కల్పించుకుంటాం. దానిలో పరిచయం అయిన వ్యక్తుల ద్వారా గజ్వేల్ నుంచి దాదాపు మా దగ్గరికి ఇక్కడికి 30 మంది రైతులు ఇక్కడ నుంచి బంతినారు తీసుకెళ్ళడం జరిగిందండి. వాళ్ళు ఆన్లైన్లో అడ్వాన్స్ వేస్తారండి మాకు. మేము మొక్కలు ఇక్కడ విత్తనాలు వేస్తామండి. 20 రోజులకు నారు రెడీ అవుతుంది, తీసుకెళ్తారండి. మా దగ్గర తీసుకెళ్ళిన బంతినారు ఎక్కువ దిగుబడులు వచ్చాయని చాలామంది రైతులు చెప్పడం జరిగింది. అందువల్ల అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మాది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒక తెలంగాణలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల నుంచి మా దగ్గర తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మేము ఇంకోటి, ఇది రెడ్ క్యాబేజీ అండి. ఈ రెడ్ క్యాబేజీ, బ్రొకోలీ ఈ రకాలని ఎవరు చేయరండి, ఎందుకంటే విత్తనం ఖరీదుతో కూడుకున్న రకాలండి ఇవి. ఈ రెడ్ క్యాబేజీ వచ్చేసి ఒక్కొక్క మొక్క ₹2 వరకు పడుతుందండి. ఇది రెజ్వాన్ కంపెనీకి సంబంధించింది. దీన్ని మేము సాగు చేస్తున్నామండి. ఈ మొక్కల్ని అన్ని షేడ్ నెట్లోళ్ళు ప్రకాశం జిల్లాలో ఉన్న దాదాపు 25 షేడ్ నెట్లోళ్ళు మా దగ్గర ఈ మొక్కలు తీసుకెళ్ళడం జరిగిందండి. అలాగే ఇంకోటి మేము ఈ తీగ జాతి రకాలండి. తీగ జాతి రకాలు సహజంగా చలికాలంలో విత్తనం నాటితే మొలక 15 నుంచి 20 రోజులు పట్టడం, పొట్ల లాంటి రకాలు 15 నుంచి 20 రోజులు పడుతుందండి. ఇప్పుడు మేము ఇది ట్రేల్లో నాటి ఇప్పుడు 10 రోజులండి. మొలిసి మొక్క ఇంకో 10 రోజుల్లో 20 రోజుల వయసుకి మొక్క నాటుకోవడం కూడా జరుగుతుందండి. ఈ మొక్క ఇందులో పెంచినందువల్ల ప్రధానంగా పొలంలో నాటిన 30 రోజులు మందుల ఖర్చు తగ్గిపోతుందండి రైతులకి. ఇవి తీసుకెళ్ళి మా దగ్గర ఈ మొక్కలను తీసుకెళ్ళి ఇంతకుముందు మేము 10 ఎకరాలకు పుచ్చ కూడా పెంచి ఇవ్వడం జరిగిందండి. పుచ్చ కూడా అంతే అండి. ప్రధానంగా మొక్క మొలవగానే మకెల లాంటి పురుగులు కొట్టేయడం, మొక్కను డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అందుకని పుచ్చ, తర్వాత ఈ తీగ జాతి రకాలైనటువంటి పొట్ల, కాకర, బీర వీటన్నిటిని కూడా ట్రేల్లో పెంచుతున్నామండి. ఇది 72 క్యావిటీ ట్రే అండి. ఒక్కొక్క మొక్క ₹5కి దీన్ని సప్లై చేస్తున్నామండి. ఈ మొక్కలు 100% సర్వైవల్స్ ఉంటాయండి వీటిల్లో. అలాగే టమాటా నారండి. టమాటా నారు ఈ మధ్యకాలంలో ప్రతి రైతు సులభంగా పండే పంట అండి. తక్కువ పెట్టుబడి అయిపోయే పంట అని చెప్పి టమాటాకి ఎక్కువ మంది మలటం జరుగుతుంది. అందుకని మేము సంవత్సరం పొడవున్న టమాటా నారుని సప్లై చేసేందుకు గాను ఈ టమాటా నారుని పెంచడం జరుగుతుందండి. మీరు ఒకసారి చూసినట్టయితే ఇది టమాటా మొక్క అండి. ఇందాక మనం లోపల చూసిన పంట ఈ మొక్కకు సంబంధించిన విత్తనమేనండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో బొప్పాయి నారుకి బాగా డిమాండ్గా ఉందండి. కారణం విత్తనాలు మొలక శాతం తక్కువగా ఉండటం, తర్వాత రైతులు తెచ్చుకొని పెంచుకునే పద్ధతుల్లో మొక్కలు డ్యామేజ్ అవ్వడం లాంటి పద్ధతులు జరుగుతున్నాయి. అందువల్ల బొప్పాయి నారుని మేము పెంపకం మొదలుపెట్టామండి ఈ సంవత్సరం. అంటే రెగ్యులర్ సీజన్లో అన్ని నర్సరీల వాళ్ళు పెంచారండి. కానీ ఇది సీజన్ కాని టైంలో కూడా కొంతమంది నాటుతున్నారు. వాళ్ళకి మొక్కలు కావాలంటే బెంగళూరు లాంటి ప్రాంతాలు లేదా మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి మొక్కలు తెప్పించుకుంటున్నారు. అవసరం లేకుండా మేము సంవత్సరం పొడవునా బొప్పాయి మెయింటైన్ చేయడం కోసం మొక్కల్ని సిద్ధం చేస్తున్నామండి. బొప్పాయి మొక్క ఇది రెడ్ లేడీ రకం అండి. ఇంకొకటి ఇది ఇండస్ కంపెనీ వాళ్ళదండి, ఎల్లో పప్పాయి అంటారండి. ఇట్లా ఈ 2 రకాలను మేము మెయింటైన్ చేస్తున్నాం. దాదాపు మా దగ్గర ఇప్పుడు 10 ఎకరాల నారు సిద్ధంగా ఉందండి.
ఇట్లా ఎప్పుడూ కూడా బొప్పాయి మొక్కలు అందుబాటులో ఉంచడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నామండి. నర్సరీ షేడ్ నెట్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు మొదట చేసిన పని మేము ఫామ్ పాండ్ అండి. వ్యవసాయ భూమి ఉంటే రైతుకి ఏదన్నా ఒక 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే ఆ వ్యవసాయ భూమికి గుండెకాయ లాంటిదే ఫామ్ పాండ్ అండి. ఖచ్చితంగా బోర్ నీటిని ఫామ్ పాండ్కి పంపించి ఫామ్ పాండ్ నుంచి పంప్ చేసుకుంటే ఆ నీటి యొక్క నాణ్యత, నీటిలో ఉండే చెడు అవశేషాలు ఏమైనా ఉంటాయి అవి అడుగు వెళ్ళిపోవడం లాంటి ఉపయోగాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి రైతు ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకుని ఫామ్ పాండ్ మీద ఒక మోటార్ బిగించుకొని వాడుకోవడం చాలా బాగుంటుందండి. అందువల్ల మేము మొదటగా ఈ ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఈ ఫామ్ పాండ్ వచ్చేసి ఇది 20 మీటర్లు, ఎటు చూసినా 20 మీటర్ల కొలతతో వెడల్పుతో తీసామండి. 3 మీటర్ల లోతు అండి ఇది, 3.5 మీటర్ల లోతుందండి ఇది. దీనికి ఉద్యాన శాఖ వాళ్ళు కూడా సబ్సిడీ రూపంలో 70,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఈ ఫామ్ పాండ్ ద్వారా నీటిని పంపింగ్ చేసుకొని మొత్తం మా వ్యవసాయ భూమికి ఇక్కడే యూనిట్గా పెట్టుకొని ఇక్కడి నుంచే జీవామృతం, ఘనామృతం, తర్వాత వేస్ట్ డీకంపోజర్, కషాయాలన్నీ కూడా డ్రిప్ ద్వారా ఇక్కడి నుంచి వేస్తామండి. ఒకసారి మీరు చూసినట్టయితే ఈ ఫామ్ పాండ్కి వచ్చే వాటర్ దీని ద్వారా వస్తుంది. బోర్వెల్స్ మాకు దూరంలో షెడ్ ప్రాంతంలో ఉన్నాయి. అక్కడి నుంచి బోర్వెల్ ద్వారా వచ్చే నీటిని ఈ పైప్ లైన్ ద్వారా ఫామ్ పాండ్కి పెట్టుకోవడం జరుగుతుందండి. అలాగే ఈ ఫామ్ పాండ్కి వచ్చిన వాటరు మోటార్ ద్వారా, దాంట్లో 7.5 HP మోటార్ ఉందండి. ఆ మోటార్ ద్వారా ఈ ఫిల్టర్ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఫిల్టర్ అయిన వాటర్ ఇలా వచ్చేసి ఇక్కడ మరో స్క్రీన్ ఫిల్టర్ ఉంటుందండి. ఇది శాండ్ ఫిల్టర్. దీంట్లో ఇసుక, దుమ్ము, ధూళి ఏదైనా ఉంటే ఇక్కడ ఫిల్టర్ అవుతుందండి. దీని ద్వారా వచ్చి మరలా ఇక్కడ దీన్ని స్క్రీన్ ఫిల్టర్ అంటే ఇది జల్లెడలాగా ఉంటుందండి. సూక్ష్మమైన 80 మైక్రాన్స్తో కూడిన నలకలను కూడా ఇది ఆపేస్తుందండి ఇక్కడ. తర్వాత లోపల మేము వాడే స్పిన్నెట్లు కానీ, డ్రిప్ కానీ, ఫాగర్స్ కానీ వాటికి ఈ నలకలు అడ్డం పడితే ఆగిపోతే బ్లాక్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఇంత జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందండి. తర్వాత మీరు ఒకసారి ఇక్కడ చూసినట్టయితే దీన్ని వాటర్ సాఫ్ట్నర్ అంటారండి. ఈ వాటర్ సాఫ్ట్నర్ ప్రథమంగా మేము ఈ కూరగాయల సాగుకి ప్రథమంగా మేము యూజ్ చేయడం జరుగుతుంది. ఇది నీటిలో ఉండే కాస్త ఘనమైన కణాలని చిన్న భిన్నం చేసి పంపిస్తుందండి మొక్కలకి, నీటిని సప్లై చేస్తుంది. ఈ సాఫ్ట్నర్ ద్వారా విద్యుత్ వాహకాలని, మొక్కల మీద దాడి జరిగే విద్యుత్ వాహకాలని ఇది చిన్నభిన్నం చేసి పంపించడం జరుగుతుంది. దీనివల్ల నీటి నాణ్యత పెరుగుతుందండి. తర్వాత ఇది చూసినట్టయితే మీరు ఇది వెంచూరి అండి. మేము తయారు చేసుకునే ఈ వేస్ట్ డీకంపోజర్ కానివ్వండి, జీవామృతం కానివ్వండి, వేప కషాయం కానివ్వండి, వీటన్నిటిని కూడా మేము డ్రిప్ ద్వారానే ఇస్తామండి. అందుకే ఇక్కడే దీన్ని తయారు చేసుకుంటాం. ఇక్కడే పెట్టుకొని ఈ వేస్ట్ డీకంపోజర్ కుండా గొప్ప లక్షణం ఏంటంటే అండి, ఇది ఎండలో పెట్టినా నీడలో పెట్టినా ఎక్కడైనా తయారవుతుంది. సో మేము దీన్ని ఇంకో చోట పెట్టి మోసుకొచ్చే పని లేకుండా ఇక్కడే 2 కిలోల బెల్లం, 200 లీటర్ల నీళ్లు, వేస్ట్ డీకంపోజర్ యొక్క ఒక బుడ్డి వేస్తామండి. దీంట్లో అయిపోతే మళ్ళీ అడుగున 2 లీటర్ల నీటిని ఉంచుతామండి. మళ్ళీ 2 కిలోల బెల్లం వేస్తామండి. మళ్ళీ నీటిని నింపి 1 వీక్లో రెడీ అవుతుందండి. దీన్ని వడకట్టుకొని మేము తీసుకొని ఈ బొచ్చులో పోసుకుంటామండి. దీని ద్వారా ఈ వెంచూరిని దీంట్లో వేయడం జరుగుతుంది. దీని ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొత్తం మొక్కలకు వెళ్ళిపోతుందండి పైప్ లైన్లోకి. ఈ విధంగా చేయడం జరుగుతుందండి.